క్రీస్తు శిలువ విలువ అనేటువంటి ఈ అనుదిన బైబిల్ పాఠంలో ఈ రోజున మనం నేర్చుకునే అంశము, యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా అపవాది బంధకాలు లేదా చెర నుంచి మనకి విడుదల కలిగింది అనేటువంటి సత్యాన్ని నేర్చుకుంటాం. అపవాది బంధకాలు లేదా చెర అంటే అపవాది మనలను బంధించే ఒక జైలు, చెర నుంచి మనం ఏ విధంగా సిలువ ద్వారా విడుదల పొందాము అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. మొదటిగా బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనం రాయబడిన ప్రవచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము అందరూ తీసుకోండి. 61:1-2 చదువుదాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. చాలండి. రాయబడిన ప్రవచనాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు పంపించబడ్డారు అనే విషయం ఒకవేళ మనకు అర్థం కాకపోతే, ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి లేఖనం చదవడానికి ఆయన నిలబడినప్పుడు ఆయనకు వచ్చింది ఈ వాక్యమే. ఆయన చదివి ఈ వాక్యాన్ని అన్నాడు, నేడు మీ అందరి వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అన్నాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా కోపగించుకున్నారు. ఇదేంటి, ఈ వాక్యం నీకోసం అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అని అన్నారు. దానిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ప్రవచన వాక్యము ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమేమి చేస్తాడు అనే విషయాలు అక్కడ రాయబడ్డాయి ముందుగానే. దానిలో ఈరోజు మనం నేర్చుకునే పాఠం నుంచి చెరలో ఉన్న వారికి విడుదల దయచేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. మరి చెరలో ఉన్న వారికి విడుదల ఎలా కలిగింది అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకమంతా ఎవరి చేతుల్లో ఉందండి? ఈ లోకమంతా యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందు అపవాది చెరలో ఈ లోకమంతా బంధించబడి ఉన్నది. వాడు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకొని తన దూతగలాలను విస్తరింపచేసి అనేక మందిని బంధిస్తూ, వాడు అనేక మందిని పాపంలో బంధిస్తూ మరణానికి చేరుస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. వచ్చి ఆయన ఏం చేశాడంటే, లూకాసు వార్తలో ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. లూకాసు వార్త 11వ అధ్యాయము 20-23 వచనాలు చదువుదాము. లూకాసు వార్త 11వ అధ్యాయము 20 నుంచి చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యులతో చెప్తూ, నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఆయన దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ అంటున్నారు, నీవు సాతాను బట్టి దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, నువ్వు సాతాను ఒకటే, నువ్వు దయ్యం పట్టిన వాడు అని యేసుక్రీస్తుని అంటున్నారు. ఆయన అంటాడు, నేను దయ్యాల శక్తితో ఎందుకు వెళ్ళగొడతాను? సాతానుడు తనకు తానే విరోధంగా ఉంటాడా? ఉండడు కదా. నేను దేవుని వ్రేలుతో, దేవుని శక్తితో నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు నమ్మితే దేవుని రాజ్యం వచ్చిందని మీరు నమ్మండి. అది మీ వద్దకు వచ్చి ఉన్నది దేవుని రాజ్యం అని చెప్తూ 21-22 ఒకసారి చదవండి. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతనిపై బడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. అర్థమైందా? ఒక బలవంతుడు ఉన్నాడండి. వాడు
తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని ఆయుధాలు ధరించుకొని సిద్ధంగా ఉన్నాడు. తన ఆవరణాన్ని అంతా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఎవరు కూడా శత్రువు ప్రవేశించకుండా అన్ని ఆయుధాలు ధరించుకొని రెడీగా ఉన్నాడు. చాలా బలవంతుడు అతన్ని జయించాలంటే ఒక బక్కవాడు ఆయుధాలు లేనివాడు సరిపోతాడా? సరిపోడు. ఎవరు జయించగలరు అతన్ని? అతనికంటే బలవంతుడు, అతనికంటే ఆయుధాలు కలిగిన వాడు మాత్రమే జయించగలడు. ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాడంటే, సాతాను అనేవాడు ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలందరినీ బంధించి తన ఆయుధాలతో కాపలా కాస్తున్నాడు. ఎవరో ఆ సాతాను యొక్క సామ్రాజ్యంలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకెళ్లకుండా కాపాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వేరొక అతను వచ్చి ఆ అపవాదిని జయించి అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ తీసేసుకుంటేనే ఆ బంధించబడిన వారిని విడిపించగలడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చి అపవాదిని జయించాడా లేదా? జయించినప్పుడు మనం చూసాం, వాడి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆయుధాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నాడా లేదా? ఏంటి ఆయుధము? మరణము అనేటువంటి ఆయుధం వాడి దగ్గర ఉంది. అవునా కదా? పాపం చేసిన వాళ్ళందరినీ చంపుతాను అనేటువంటి ఆయుధము వాడి దగ్గర ఉంది. ఆ ఆయుధాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? వాడి దగ్గర నుంచి తీసివేసి వాడిని నిరాయుధుడిగా చేసి వాడిని జయించాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ గేటుకు, జైలుకు ముందున్నటువంటి ఈ అపవాదిని వాడు ఆయుధాలను లాగేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయగలడు? ఆ జైలును ఓపెన్ చేసి బంధించబడిన వారిని బయటికి తీసుకురాగలడు. అవునా కదా? అది జరిగింది అక్కడ. దాని గురించే మళ్ళీ మత్తయి సువార్త 12లో కూడా చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28-30 వచనాలు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాను ఇల్లు దోచుకును. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? అపవాదిని బంధించి వాడి ఆయుధాలన్నింటినీ తీసివేసి ఆ చెరలో బంధించబడిన వారిని సువార్త ద్వారా బయటికి తీసుకుని వచ్చాడు. అంటే క్రీస్తు ప్రభు శిలువలో చేసింది ఏంటంటే, ఆ అపవాది చెరలో బంధించబడిన వారందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చాడు. అది మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 21వ అధ్యాయం దగ్గర రండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనం. శిష్యులతో చెప్తున్నాడు, ఎప్పుడైతే మనుష్య కుమారుని పట్టుకొని సిలువ వేసి ఆయన చంపుతారో, మీరు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, రాకడకు గుర్తులు సూచనలన్నీ కనిపిస్తున్నప్పుడు, ఇవి జరుగుతున్నప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి. ఎందుకనగా మీ విడుదల సమీపించి ఉన్నది. అర్థమైందండి? క్రీస్తు ప్రభు సిలువలో మరణించడం ద్వారా మనకు విడుదల దొరికింది ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. మనం ఇందాక యెషయా గ్రంథంలో చదివాం కదండి. 61వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనం, 3వ వచనాలు చదివాము. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనము యేసుక్రీస్తు జీవితంలో జరిగిందా అంటే లూకాసు వార్త 4వ అధ్యాయంలో 17-18 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక రోజున నజరేతుకు వచ్చాడు. ఆయన వాడుకు చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఆయన చదవడానికి నిలబడ్డాడు. అప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు ఆయన గ్రంథాన్ని విప్పి చదువుతున్నాడు. ఆయన గ్రంథాన్ని విప్పగానే ఏ వచనం వచ్చిందంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల. ప్రాముఖ్యంగా ఆయన ఎందుకు వచ్చాడట? అపవాది చెరలో బంధించబడిన వారికి విడుదల కలగ చేయడానికి నేను వచ్చాను అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, నేడు 21వ వచనం, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చినట్టమ్మా? చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం కూడా అనేక రకాలైనటువంటి చెరలో ప్రతిదినము కూడా బంధించబడుతూ ఉంటాం. సాతాను గాడికి ఉన్నటువంటి పని ఏంటంటే ఎవరిని ఎప్పుడు ఏ చెరలో బంధిద్దామా, ఏ పాపములో బంధిద్దామా అని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మచ్చుకు మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనంలో ఆ చెర ఏంటో మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. విశ్వాసం అనేది వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారిమి. అర్థమవుతుందమ్మా? అంటే విశ్వాసము వెల్లడి కాకమునుపు అంటే క్రీస్తు ప్రభువును మనం నమ్ముకోకముందు మనం దేంట్లో ఉన్నామంట? చెరలో ఉన్నాం. అప్పుడు విశ్వాసం అంటే మనకు తెలియదు. అవిశ్వాసం అనేటువంటి చెరలో బంధించబడ్డాం. సంఘానికి వచ్చేవాళ్ళం, ఆరాధన చేసుకునే వాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం అంతే. నిజమైన విశ్వాసము, మారు మనసు, రక్షణ, పరిశుద్ధ జీవితం అనేవి లేవు. ఇప్పటికి కూడా చాలామంది అలాగే ఉంటున్నారు. నామకే వాస్తే క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు అంతే. నిజమైనటువంటి భక్తి జీవితాన్ని, నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండట్లేదు. ఇక్కడ నిజమైన విశ్వాసం అని ఎందుకు గట్టిగా నొక్కి చెప్తున్నానంటే, విశ్వాసం అనేది క్రీస్తు ప్రభువుపై మనం ఉంచినప్పుడు, నిజంగా ఉంచినప్పుడు, మనము ఆ చెర నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించబడ్డామని తెలిసినప్పుడు మరలా ఆ చెరలోనికి మనం పోము. ఇంకా మరలా అవిశ్వాసానికి సంబంధించినటువంటి మూలపాఠాల్లోనికి మనం వెళ్ళము. దేవుని నమ్ముకున్నానని చెప్పి లోక సంబంధమైనటువంటి అవిశ్వాసపు పనులు, విగ్రహారాధనకు సంబంధించినటువంటి పనులు మనం చేస్తూ ఉన్నామంటే విశ్వాసంలోనికి వచ్చినట్ట కాదు. అంటే మనం ఇంకా ఎక్కడున్నాము? అవిశ్వాసం అనే చెరలోనే బంధించబడ్డాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసం అనేటువంటి చెరలో బంధించబడిన మనలను క్రీస్తు ప్రభువు తాను సిలువలో మరణించి ఆయన సువార్త ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు యందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా నీతిమంతులగునట్లుగా ఆయన సిలువ మరణాన్ని పొందాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తును దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు అంటే ఏంటి అర్థం? ఎవరెవరైతే అపవాది అంధకార సంబంధమైనటువంటి బంధకాలలో, అపవాది మనకు కలగజేస్తున్నటువంటి అనారోగ్యాలతో, బాధలతో ఉన్నారో వారందరినీ సాతాను పీడ నుంచి విడిపించి స్వస్థపరుస్తూ మేలు చేయుచు సంచరించాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మనకు అర్థమవుతుంది, ఆయన బ్రతికి ఉన్న దినాలలో ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఏ ఒక్కరోజు కూడా ఆయన విశ్రాంతి తీసుకోకుండా అపవాది చెరలో బంధించబడిన ప్రజలందరినీ కూడా విడిపిస్తూ ఉన్నాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము త్వరగా తీయాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. 19-20 వచనాలు. ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడ్డాడు క్రీస్తు ప్రభువు. ఉదాహరణ చెప్తున్నాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఉదాహరణ చెప్తున్నాడు. ఆయన అపవాది బంధకాలలో ఉన్న వారిని విడిపించడం ఇది కొత్త కాదు. నోవాహు దినాలలో అంట ఏం జరిగింది? నోవాహు ఓడ కడతా ఉన్నాడు.
ఆయన ఆత్మరూపిగా నశించిపోయి సాతాను బంధకాలలో ఉన్నటువంటి అందరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అందరికీ ప్రకటిస్తున్నాడు, అయ్యా రండి, ఈ ఓడలోనికి వస్తే మీరు రక్షింపబడతారు, రండి 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 అని ఆ సాతాను చెరలో ఉన్న బంధింపబడిన ఆత్మల యొద్దకు వెళ్ళి ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన ప్రకటించాడు. కానీ ఒక్కరైనా వచ్చారా? రాలేదు. కేవలం ఆ ఓడ ద్వారా 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది వినలేదు. నేటి దినాలలో కూడా అయ్యా అమ్మా యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపపు బంధకాల నుంచి, అపవాది చెర నుంచి విడిపించడానికి వచ్చాడు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందండి, రక్షణ పొందండి, చెరలో నుంచి విడుదల పొందండి, మీ భారాలన్నీ ఆయన సన్నిధిలో వదిలిపెట్టండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీకు విశ్రాంతినిస్తాడని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది వింటున్నారండి? ఎంతమంది ఆ సువార్తను స్వీకరిస్తున్నారండి? మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతి వారము మనం వినే సువార్త ఇది కాదా? రక్షణ సువార్త కాదా? మారు మనసు పొందమని కాదా? కానీ మనం ఏం చేస్తున్నామంటే వస్తాము, వింటాము, వెళ్ళిపోతాము. ఆ రోజు నోవాహు దినాల్లో జరుగుతున్నట్టుగానే నేడు కూడా పరిశుద్ధాత్ముడు తన సేవకులను వాడుకొని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఎవ్వరు కూడా దానిని చెవిని పెట్టట్లేదు. కొంతమంది మాత్రమే రక్షింపబడుతున్నారు, చాలామంది విడవబడుతున్నారు. కాబట్టి మీరు గమనించాలి, ఒకవేళ సువార్తను నువ్వు హృదయంలోనికి చేర్చుకొని నీ మనసును నువ్వు మార్చుకోలేకపోతున్నావంటే నువ్వు ఎక్కడున్నావని అర్థం? అంధకార శక్తుల చెరలో, అపవాది బంధకాలలో నువ్వు ఉన్నావని అర్థము. ఆ బంధకాలలో నుంచి నేను విడిపించగలిగిన వాడు ఒక్కడే, ఆయనే మన ప్రభువైన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి నీకు ఎలాంటి బంధకాలైనా కావచ్చు. ఆ వ్యసనమైనటువంటి బంధకం నుంచి రాలేకపోతున్నావా? లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆలోచనటువంటి బంధకాల నుంచి రాలేకపోతున్నావా? పాపపు తలంపుల్లో నుంచి బయటికి రాలేకపోతున్నావా? అప్పు సమస్యలో నుంచి బయటికి రాలేకపోతున్నావా? ప్రేమించలేకపోతున్నావా? క్షమించలేకపోతున్నావా? లేకపోతే దేవుని సన్నిధిలో నీకు రాలేకపోతున్నావా? ఏ బంధకాలు సాతానుగాడు నీ ముందుంచాడో నీకు అర్థం కావట్లేదా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వాడు ఎంత సులువుగా చిక్కులు పెడతాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాము. మనము కూడా ప్రతి భారమును, ఇప్పుడే చెప్పాను, నువ్వు ఏ బంధకంలో ఉన్నావు, ఏ భారంలో ఉన్నావు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలా సులువుగా చిక్కులు పెడుతుంది పాపము. ఈ పాపాన్ని జరిగించేవాడు ఎవడో? అపవాది. మనం ఒక పాపం చేసామనుకో, ఆ పాపాన్ని ఒప్పుకోలేకపోవడానికి మనం ఏం చేస్తాం? కప్పుకొని ఒక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధం చేయాల్సి వస్తుంది. ఒకసారి తప్పు చేసామంటే మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేస్తాం. ఇలా ఒకదానిలో నుంచి ఒకదానిలోకి అలాగా సులువుగా మనల్ని ఇంకా ఇంకా పాపం చేయడానికే వాడు ప్రేరేపిస్తాడు. మీరు ఒక వలను చూసారా? ఒక వలను చూసారా? ఆ విధంగా మన మీద వలలు పన్నుతాడు వాడు. ఆ చిక్కుల్లో నుంచి మనం బయటికి రాకుండా చేస్తాడు. ఈ విషయాన్ని ముందుగానే దేవుడు గ్రహించి గమనించి ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనలో ప్రేరేపిస్తున్నటువంటి అపవాదిని, ఆ అపవాది చెర నుంచి మనల్ని విడిపించడానికి తన కుమారుడైన క్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించి అపవాది అంధకార బంధకాల నుంచి మనం విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే అంటున్నాడు, మనము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యను దానిని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం జయించాలని విశ్వాసానికి కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడని యేసయ్య ఆయన ఏం చేశాడండి? మన కొరకు ఆయన సిలువలో మరణించి దేవుని కుడి పార్శ్వమున ఆయన ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇంకా 2వ తిమోతి 2వ అధ్యాయము మంచి మాట ఇక్కడ కనిపిస్తుంది మనకి. 2వ తిమోతి 2వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి
అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన చూడండి, ఇక్కడ సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఎవరి గురించి చెప్తున్నాడండి ఇక్కడ? సేవకుడు గురించి చెప్తున్నాడు. సేవకుడు ఎలాగ ఉండాలంటే, చాలామంది పాస్టర్లు ఏం చేస్తారంటే, ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నారని మనం గద్దించామనుకో, వాళ్ళు మందిరానికి రారు. అవునా కదా? అందుకని పాస్టర్ గారు గద్దించడం హెచ్చరించడం మానేస్తాడు. సంఘంలో ఇదిగో ఆవిడ తప్పు చేసినప్పుడు ఏమనలేదు, నేను తప్పు చేసినప్పుడు ఈయన అన్నాడని ఇంకో గుంపు తయారవ్వకుండా ఈయన ఏ విషయంలోనూ మాట్లాడతలేదు అనుకో, యథా రాజా తదా ప్రజ. విశ్వాసులు అలాగే ఉంటారు, కొన్నాళ్ళకి పాస్టర్ గారు కూడా అలాగే తయారవుతారు. ఎవరు పరిశుద్ధులు ఉండరు. కానీ సేవకుడి పని ఏంటంటే, ఒకవేళ నేర్పులేని మూడులు నీతో జగడాలు పెట్టుకున్నా, వితర్కాలు పెట్టుకున్నా, అలాంటి వాటిని నువ్వు విసర్జించి విడిచిపెట్టు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. కొన్నిసార్లు దేవుడు విశ్వాసులు ప్రశ్నిస్తారంట. ఏమని మనోళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారంటే, ఇదిగో మాకు మాత్రమే భోజనాలు పెట్టలేదని కొంతమంది, ఇదిగో మొత్తం అన్ని పంచారు, నా దాకా పలహారం రాలేదు, అయిపోయింది, తెస్తానన్నారు, తేలేదు. ఇలా చిన్న చిన్న విషయాల గురించి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆయన దాని గురించి చెప్పట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, కొన్నిసార్లు సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ విశ్వాసుల్లో కలగజేయడం కోసం వాళ్ళలో నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యేటట్టు, కొన్ని ప్రశ్నలు విశ్వాసులే సేవకులను అడిగేటట్టు దేవుడు వారికి ఎదురాడే మనసును అనుగ్రహిస్తాడట. అంటే నేను వాక్యం చెప్తున్నప్పుడు మీలో ఎవరైనా సడన్గా లేచి, అయ్యగారు ఇది ఇలా కాదు, ఇది ఇలా కదా, లేకపోతే ఇది మాకు అర్థం కాలేదండి, మీరేంటి ఇలా చెప్తున్నారు అని ఒకవేళ ఎవరైనా నిలవబడి మీరు అడిగారనుకో, ఇప్పటిదాకా ఎవరు అడగలేదు, కానీ అడిగితే సేవకుడు ఒళ్ళు దగ్గరెట్టుకుంటాడా లేడా నెక్స్ట్ టైం? అమ్మో, వాక్యం చెప్తే ఇలా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి నేనేదో నోటి మాటలు చెప్పేయకూడదు, రెఫరెన్స్లు చూపించి మరీ చెప్పాలా, అవునా కదా? అప్పుడు మీరు ఏదైనా ప్రశ్న అడుగుతున్నప్పుడు నేను అప్పుడు వెంటనే తడుముకోకుండా మీకు చెప్పడానికి వీలుగా ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పిందే మీరు వింటా పోయారనుకో, మీరు ఏమి అడగట్లేదు అనుకో, నేను చెప్పిందే అంటే నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నాకు తిరగలేదు, ఇంక నేను ఏమైనా చెప్పొచ్చు. అమ్మ మీ జీతంలో మొదటి జీతం నాకు కొట్టుకొచ్చానని కూడా చెప్పొచ్చు నేను. మీరు అడగరు కదా. ఆయన ఏమంటాడంటే, కొన్నిసార్లు సేవకుడికి నేర్పించడానికి కూడా మనుషుల్లో ఎదురాడే మనస్తత్వాన్ని కలగజేసి వారు ప్రశ్నించేలా చేస్తాడట దేవుడే. అప్పుడు సేవకుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. అంటే దీన్ని ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుంచి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అనగా సేవకుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, ఒకవేళ వాళ్ళు వేరే వేరే ఆలోచనలు మనసులో పెట్టుకొని దురుద్దేశాలు పెట్టుకొని పాస్టర్ గారిని ప్రశ్నించిన, సేవకుడిని అగౌరవపరిచిన, పాస్టర్ గారు నోరు మూసుకొని సైలెంట్గా వెళ్ళకూడదంట. ఏం చేయాలంట? పాస్టర్ గారు అట్టి వారిని సాత్వికముగా శిక్షించాలంట. అంటే జైల్లో ఏమన్నా కాదు, వారికి అర్థమయ్యేలా సాత్వికంతో చెప్పాల్సిన మాటను సూటిగా చెప్పాలి. వారితో గొడవలు పెట్టుకోకూడదు. అందరితోనూ సాధువుగాను వారికి చెప్పే విధంగా బోధింప సమర్థుడుగాను, ఒకవేళ వాళ్ళు అవమానించినా, వాళ్ళు కీడు తెలపెట్టినా దాన్ని సహించేవాడుగా సేవకుడు ఉండాలి అని సేవకుడికి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంట వాళ్ళందరినీ ఆల్రెడీ సాతానుగాడు ఏం పెట్టాడు? చెరలో ఉంచాడు. మరి వారిని నువ్వు విడిపించాలంటే నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కాదు. వాళ్ళు తిడుతున్నారని నువ్వు తిట్టావనుకో, సేవకుడికి విశ్వాసికి తేడా ఉండదు. కాబట్టి సేవకుడు అనేవాడు కొన్నిసార్లు గద్దించాలి గట్టిగా, కొన్నిసార్లు శిక్షించాలి, కొన్నిసార్లు జగడాలు పెట్టుకోకుండా సాధువుగా వారికి బోధించాలి.
ఎందుకంటే అందరూ మనుషులే, అందరూ మంచోళ్ళే, కానీ వాళ్ళల్లో ఆ విధమైనటువంటి ఎదురాడు మనసు ఎందుకు వస్తుంది? సాతాను చెరలో బంధించబడ్డారు వారు. ఆ విషయాన్ని సేవకుడు గమనించుకొని, అయ్యా నువ్వు చాలా మంచోడివి, కానీ ఈ ప్రశ్న కానీ ఈ ఆర్గ్యుమెంట్ కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావంటే ఇదిగో కొన్ని దురాత్మ శక్తులు నిన్ను ప్రభావితం చేస్తున్నాయేమో, కాబట్టి ఇదిగో నేను చెప్పేది ఇదిగో సత్యవాక్యంలో ఇలా ఉంది, ఇలా చేయడం మనకు మంచిది. గొడవ పెట్టుకోకూడదు. అర్థమవుతుందండి? ఇలాంటి ప్రాబ్లం మన సంఘంలో రాలేదు, కానీ కొన్ని సంఘాల్లో నేను చూశాను, అక్కడ వాక్యం బాగా ఎక్కువైపోయి సేవకుల మీదకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మన సంఘంలో ఇంకా మనం ఎల్కేజీ లెవెల్లో ఉన్నామేమో అనుకుంటారు. ఎందుకంటే ఎవరో ప్రశ్నలు అడగరు, ఎవరికి ఎలాంటి డౌట్లు రావో, వస్తామా, విన్నామా, వెళ్ళిపోయాం, మనకు అవసరమే లేదన్నట్టుంటారు. కానీ వేరే సంఘాలు అలా కాదు, వాళ్ళు లేఖనాలు పరిశోధన చేస్తారు. కనీసం వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే వెంటనే సేవకుని అడిగేటట్టుగా ఉంటారు. మీరు నిజంగా అనుదినము బైబిల్ స్టడీ చేస్తే మీకు వచ్చే డౌట్లు మీరు ఎవరిని అడుగుతారు? యూట్యూబ్ని అడుగుతారా? అడిగేవాళ్ళు ఎవరు లేరంటే ఇన్ని సంవత్సరాల్లో నాకు అర్థమవుతుంది ఏంటి, చాలామంది పైన చదువుతున్నారు బైబిల్, డీప్ బైబిల్ స్టడీ చేయట్లేదు. ఒకవేళ ఇంకా నాకు ఎలాగ అర్థం అవ్వాలంటే మీరు చదువుతున్నప్పుడు మీకు బైబిల్ తెగ అర్థమైపోతుందేమో, అందుకే మీకు ప్రశ్నలు వస్తలేదు. అంతే కదా, అలా కూడా అనుకోవాలి మరి నేను. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కూడా చదువుదాం. అందరు తీశారమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 చదవమ్మా. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. అమ్మా ఇందాక నేను చెప్పాను కదా, అపవాది యొక్క బలం ఏంటి, అపవాది యొక్క ఆయుధం ఏంటి? మరణము. మనందరినీ మరణ భయం చేత బంధిస్తాడు. ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు మరణానికి పాత్రుడు, నువ్వు చర్చికి వెళ్ళకూడదు, ఇంక నువ్వు తప్పు చేసావు కదా నువ్వు చర్చికి వెళ్ళకూడదు, మనం దోస్తు అంటాడు, నువ్వు బయటే తిరగాలంటాడు, నువ్వు ఇలాగే ఉండాలంటాడు, నువ్వు చర్చికి వెళ్ళకూడదు, నువ్వు ప్రార్థన చేయకూడదు, చర్చికి వెళ్తే పాపం. మరణ భయము కలిగిన వాడు, మరణము యొక్క బలము కలిగిన వాడు సాతాను. ఆ అపవాది యొక్క ఆ ఆయుధాలన్నింటినీ క్రీస్తు ప్రభు ఏం చేశాడు? తీసివేసి వాడిని నశింపచేసి ఆ చెరను ఓపెన్ చేసి ఆ చెరలో బంధించబడిన వారందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చాడు. అది క్రీస్తు శిలువ ద్వారా క్రీస్తు ప్రభు చేసింది ఏంటంటే అపవాది చెర నుంచి మనలను విడిపించాడు. మీలో కొంతమంది ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారు, ప్రభువా నాకు ఎటెల్లాలో తోచట్లేదు, ముందు చూస్తుంటే నుయ్యి, వెనక చూస్తుంటే గొయ్యి, బంధించబడ్డాను, ఏం చేయాలో ఆలోచన రావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎవరిని అడగాలో తెలియట్లేదు అనేటువంటి సమస్య వచ్చింది. అదే బంధకాలు అంటారు. అట్లనే ఏ ఆలోచన రాదు, ఏం చేయాలో తెలియదు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో పిచ్చి నిర్ణయాలు తీసుకుని కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ రైలు పట్టాలకు పరిగెత్తేవాళ్ళు, కాలువలో పడేవాళ్ళు, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చేసింది, నేను అలాగా, నా పరువు పోయింది, నా గౌరవం పోయింది, నన్ను ఇంతలా అవమానించారు, ఇంక నేను బ్రతకడం వేస్ట్, నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానో వాళ్ళే నన్ను తృణీకరించారు, ఏయో ఆలోచన చేస్తారు. దాని నుంచి ఎలా బయటపడదాం, ఈ బంధకాల నుంచి ఎలా బయటకు వద్దామని దేవుడి సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండరు. అప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకుంటారు. కానీ చాలా తప్పు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ప్రాణం తీసుకోవడం అనేది మహాపాపము. డైరెక్ట్గా నరకానికి వెళ్తారు ఆత్మను ఆర్పుకునేవాళ్ళు. గొంతు పిసికి తన ప్రాణాన్ని వాడే తీసుకున్నవాడు నరకానికి పోతాడు. మరణం అనేది సహజంగా మనకు రావాలి. మనం ఏ విధంగా అయితే సహజంగా పుడుతున్నామో మరణం కూడా సహజంగా రావాలి. అర్థమవుతుందండి? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరణము యొక్క బలము కలిగినటువంటి సాతానును యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఓడించి బంధించి వాడిని నిరాయుధుగా చేసి వాడి చెరలో ఉన్న వారందరిని కూడా ఆయన విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఆ పాపము ద్వారా వచ్చినటువంటి ఆత్మీయ మరణం నుంచి, ఆ చెర నుంచి, ఆ బంధకాల నుంచి ఈరోజు నీవు విడిపించాలని నువ్వు కోరుకుంటే నువ్వేం చేయాలనేది చెప్పి నేను ముగిస్తాను. ఎవరికైనా ఉందా? ఈ బంధకం నుంచి నేను విడిపించబడాలా, ఈ స్థితి నుంచి నేను బయటికి రావాలా అంటే నువ్వు చేయాల్సింది ఒకటి. అపోస్తుల కార్యము
2వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ప్రారంభ పాఠం 36 నుంచి నేను చదువుతున్నాను చూడండి. పేతురు ప్రసంగిస్తున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఇది మీరు తెలుసుకోవాలి. ప్రతి ఆదివారం చెప్తుంది ఇదే కదమ్మా. మన పాపాల కోసం యేసయ్య చనిపోయాడు, అది తెలుసుకోండమ్మా. ఆయన నమ్మండి. ఆయన మిమ్మల్ని రక్షించగలడు. ఆయన మనందరి రక్షకుడు, ఆయన మనందరి ప్రభువు అని చెప్తూ ఉంటుంటే ఏ రోజైనా అయ్యగారు వాక్యం విన్నానండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని ఒక్కరైనా అడుగుతారా? కానీ ఇక్కడ చూడండి 37వ వచనంలో అక్కడ పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు విన్న వాళ్ళు ఏమన్నారు చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, అంటే పొడవబడి, ఆ మాటలు వాళ్ళని ఏం చేశాయంట? గుండెల్లో పొడిచాయంట. మీ వల్లే క్రీస్తు ప్రభు సిలువలో చనిపోయాడయ్యా, మీ పాపాలు క్షమించడం కోసం ఆయన చనిపోయాడయ్యా అంటే ఆ మాటలు వాళ్ళ గుండెల్లో పొడవబడ్డాయంట. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేమేమి చేయాలి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మరి? అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అమ్మా, నేను ఇప్పుడు ఈరోజు మీకు చెప్తున్న పాఠం ఏంటంటే, అపవాది చెరలో నుంచి, ఆ బంధకంలో నుంచి విడిపించబడాలంటే ముందు మనం ఏం చేయాలో తెలుసా? ఆ అపవాదిని ఓడించి చెరసాలను ఓపెన్ చేసిన ఆ రక్షకుడు ఎవరో ఆయన దగ్గరికి మనం రావాలా. నువ్వు ఇంకా అక్కడే, చెరసాల తెరవబడింది, నువ్వు ఇంకా లోపడే ఉన్నావు అనుకో, ప్రయోజనం లేదు. నువ్వేం చేయాలా? ఇప్పటి వరకు సాతానుగాడు మనం జైల్లో బంధించాడు, కానీ ఒక ఆయన వచ్చి సాతానుగాడిని ఓడించి ఆ జైలు డోర్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు మనం రాగానే ఏం చేయాలి? బయటకు వచ్చి, అయ్యా చాలా వందనాలు అయ్యా, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించావని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవునా కాదా? మనం అది చేస్తున్నామా? చేయట్లా. ఆ డోర్ తెరవబడింది, అపవాది ఓడిపోయాడు, మన బంధకాలన్నీ విడిపించబడ్డాయి, కానీ మనం ఇంకా తెలుసుకోవట్లే, అక్కడే ఉంటున్నాం. ఆ బంధకాల్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నాం. డోర్ ఓపెన్ అయిపోయింది, సరసాల జైలు తలుపులు ఓపెన్ అయ్యాయి, కానీ మనం మాత్రం బయటికి రావట్లా. మనకు అర్థమవుతుందా? నేను ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ ఒక వీడియో చూశాను. ఏంటో తెలుసా అండి? గుర్రం ఉంటుంది కదా, గుర్రానికి తాడు కట్టి ఆ జూలు పట్టుకొని తీసుకెళ్తారు. అర్థమైందా? ఆ తాడు కట్టి దానికి అలవాటైపోద్ది. బాగా అలవాటైపోయిన కొన్ని గుర్రాలకు తాళ్ళు కట్టరు. వాళ్ళు ఒట్టి చేతులతో ఏదో ఇలా మెడలో ఏదో తాడు వేసినట్టు దాని దగ్గర ఇలా కానీ చెయ్యి అలా పెట్టి నడుస్తుంటే ఆ గుర్రం వచ్చేస్తే తాడే ఉండదు. అంటే అది ఏమనుకుంటుంది? ఎప్పుడు కట్టినట్టు మళ్ళీ నాకు తాడు వేసారు మెడలో, తాడు పట్టుకుని నడిపిస్తున్నాను అనుకుంటుంది. అది ఇంకా ఆ చెయ్యి అలా ఖాళీగా పట్టుకుని ఎంత దూరం తీసుకెళ్ళి అది వెనకాల వచ్చేస్తుంది. అది ఏమనుకుంటుంది? తాడేశారు నాకు అనుకుంటుంది. ఇంతకు తాడు ఉంటలా, అది అలవాటు పడిపోయింది ఆ జీవితానికి. మనం కూడా ఈ చెరసాల బానిసత్వానికి ఏమైపోయామో? అలవాటు పడిపోయాము. అరే తాడు లేదే, ఈ తలుపులు ఓపెన్ అయ్యాయే, నేను బయటికి రావచ్చు కదా, ఇంకెందుకు ఈ పాత జీవితము, ఈ బంధకాల జీవితం అని మనం ఆలోచించట్లా. అందుకనే చెప్తున్నాను, ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలంటే ఏం చేయాలి? ముందుగా నువ్వు మారు మనసు పొందాలా. ఆ పాత జీవితం, రోత జీవితాన్ని విడిచిపెట్టి ముందుకు రావాలా. విడిపించబడినటువంటి ఆ ద్వారంలో నుంచి బయటికి రావాలి. ఆ ద్వారం ఎవరు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకి రాలేడు. నేనే ఆ ద్వారమును అన్నాడు ఆయన. మనల్ని విడిపించింది క్రీస్తు ప్రభువే. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ బంధకాల నుంచి బయటికి రావాలంటే, ఆ పాత రోత జీవితం నుంచి బయటికి రావాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు మనం పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటాము. ఇంకా పరిశుద్ధాత్ముడు ఆ విడిపించబడిన మనము ఎక్కడికి వెళ్ళాలో ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎందుకనగా ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆ రోజున అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. అప్పటికప్పుడే వాక్యం వినగానే మనసులో పొడుచుకొని వెంటనే బాప్తిస్మాలు తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, బాప్తిసం తీసుకున్నాక బాప్తిసం తీసుకొని
నెలలో కనీసం ఒక్క ఆదివారమైన ఆరాధన మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరూ చేయెత్తాల్సిందే. కొన్నిసార్లు పాస్టర్ గారి మీద కోపంతో, కొన్నిసార్లు పక్కింటోళ్ళ మీద కోపంతో, కొన్నిసార్లు ఊర్లు వెళ్ళి, కొన్నిసార్లు ఒంట్లో బాగోక చాలామంది మానేశాం. రెగ్యులర్గా చర్చకు వచ్చేది ఎవరున్నారో తెలుసా? ఇక్కడ ప్రతి ఆదివారం చర్చకు వచ్చేది ఎవరు? ఇక్కడ ఏముందో తెలుసా అండి? 42వ వచనం. ఆ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ, విడిపించబడి రక్షణ పొందిన వారందరూ అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడు యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కంటిన్యూగా ఉన్నారు, ఇంకా ఎప్పుడూ మానలేదు వాళ్ళు. అందుకనే వాళ్ళని ఇంకా సాతానుగాడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి బంధించడానికి అవకాశం కుదరలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చెర నుంచి, బంధకాల నుంచి మనల్ని విడిపించాడు. మరి ఈ రోజున నీకు నాకున్నటువంటి బంధకాల నుంచి మనం బయటికి రావాలంటే ఈ రోజైనా ప్రభువైన యేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా విశ్వసించి, ఆయనను ప్రభువుగా మనం హృదయమందు విశ్వసించి, నోటితో ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకొని రక్షింపబడి అపోస్తల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన చేయడం యందును, రొట్టె విరుచుడి యందును మనం ఎడతెగక దేవుని సన్నిధిలో సహవాసంలో ఉండినట్లయితే మనము తిరిగి బంధకాల్లోనికి వెళ్ళము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.